కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏడాది కాలం పురస్కరించుకొని విజయోత్సవ సభలు అయితే నిర్వహించారు. విజయోత్సవ సంబరాలు కూడా జరిపారు. దాన్ని పురస్కరించుకొని కవులకు, రచయితలకు, తెలంగాణ ఉద్యమకారులను అందరినీ కూడా గుర్తించి వాళ్ళకు గౌరవప్రదంగా పురస్కారాలను అందజేశారు. కానీ ఆ పురస్కారాన్ని వద్దని చెప్పి ₹1,00,00,000 ముఖ్యం కాదు, కోట్లాది ప్రజల్లో తల్లి ముఖ్యం అన్న ఒక సంచలన కమెంట్ చేశారు కవి, రచయిత, దాంతోపాటు ఉద్యమకారులు. నందిని సిద్ధారెడ్డి సార్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అసలు ఎందుకు గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి పురస్కారాన్ని తిప్పికొట్టారన్న విషయాన్ని ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, అసలు ఎందుకు అంటే గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి పురస్కారాలు వచ్చినా ఎవరు ఇప్పటివరకు వద్దన్న దాఖలాలే లేవు, మీరు ఎందుకు తిరస్కరించినట్టు? నాకు అప్పుడప్పుడు ఇట్లాంటి సంప్రదాయం ఒకటి ఉంది. నాకు అప్పుడప్పుడు ప్రభుత్వం యొక్క పాలసీలు నచ్చనప్పుడు నేను పురస్కారాలని తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి, గతంలో కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా రైతు ఆత్మహత్యలకి కారణమైనప్పుడు వరుసగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు నాకు తెలుగు విశ్వవిద్యాలయం ఒక పురస్కారం ప్రకటించింది నేను రాసిన కవిత్వానికి. అప్పుడు కూడా నేను రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే రైతుల మీద కవిత్వం రాసిన కవిగా నేను ఈ పురస్కారాన్ని తీసుకోనని అప్పుడు చెప్పాను. అట్లా నాకు అడపదడప ఈ సంప్రదాయం ఉంది. ఇప్పుడు కూడా నాకు ప్రధానమైనటువంటి సమస్య ఏమైందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ప్రభుత్వంతో ఏమీ వేరే లేదు. పురస్కారం చేస్తామని అడిగేప్పటికీ అది ఏ రోజు చేస్తున్నారు? 9వ తారీఖు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా చేస్తారు. 9వ తారీఖు కనుక 9 మంది కవులకు చేస్తారు. 9వ తారీఖు సోనియా గాంధీ బర్త్డే. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం మొదటిసారి ప్రకటన వచ్చిన రోజు, అది కేసీఆర్ దీక్ష విరమించిన రోజు. ఇవన్నీ ఒకే సందర్భం, అంతా బాగానే ఉంది. కానీ సమస్య ఎక్కడొచ్చింది అని అంటే విగ్రహం చేతిలోంచి బతుకమ్మ తొలగించి విగ్రహానికి అనేక మార్పులు చేసి తెలంగాణ అస్తిత్వం అని అంటేనే అస్తిత్వానికి ప్రతీకగా బతుకమ్మ మాత్రమే ఉంది. ఆ బతుకమ్మను తొలగించిన తర్వాత తెలంగాణ తల్లి అయినా, కర్ణాటక తల్లి అయినా, తమిళ తల్లి అయినా ఇంచుమించు దగ్గరనే ఉంటుంది. ఆ ఛాయలన్నీ తొలగించిన తర్వాత తెలంగాణ తల్లిగా అంగీకరించడానికి నాకు మనసు ఒప్పలేదు. కనుక ఆ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా చేస్తున్న సన్మానం కనుక నాకు వాస్తవంగా నాకు ఫోన్ చేసిన వాళ్ళు అమౌంట్ చెప్పలేదు, నాకు ఇంత అమౌంట్ అని చెప్పలేదు. పెద్ద మొత్తంలో అన్నారు, నగదు ఇస్తారు, పెద్ద మొత్తంలో అనుకుంటున్నాము అని కూడా అన్నాడు ఆయన. నాకు పెద్ద మొత్తమైనా చిన్న మొత్తమైనా నాకు సమస్య అది కాదు. నా సమస్య బతుకమ్మ. నా సమస్య బతుకమ్మ అనేది నేను చాలామంది ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్న వాళ్ళు ఏమంటున్నారు అంటే బీఆర్ఎస్ మెప్పు కోసం నేను చేశాను అని అంటున్నారు. బీఆర్ఎస్ అనే పార్టీ అంతకుముందు టీఆర్ఎస్, అది టీఆర్ఎస్గా ఉండి ఉద్యమం నడిపి బీఆర్ఎస్గా మారినప్పుడు తెలంగాణ వదులుకున్నదని విమర్శించవాన్ని నేను. కాబట్టి బీఆర్ఎస్ను విమర్శించడానికి నేను వెనకకు పోను. తర్వాత నేను నాగేటి సాలల్ల పాటలో నేను బతుకమ్మను ఆవిష్కరించాను. ఎప్పుడు ఆవిష్కరించాను? 97 ఆగస్టులో ఆవిష్కరించాను. అప్పటికి తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టలేదు. అంటే నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి, తెలంగాణ ప్రేమికుణ్ణి, తెలంగాణ భావోద్వేగంతో కలిసి జీవించాలని ప్రయాణం చేసినటువంటి ఒక కవిని, పాటల రచయితను. కాబట్టి నన్ను తీసుకుపోయి దేనికో అంటగట్టడం కాదు. నాకు పురస్కారం అన్నప్పుడు సగౌరవంగా ఉండాలి, ఒక జాతి గర్వించేటట్టు ఉండాలి. ఒక జాతి గర్వించాలంటే జాతి రూపొందించుకున్న తెలంగాణ తల్లిలో చేతిలోంచి బతుకమ్మ తీసేసి కేవలం హస్తం గుర్తు పెడితే ఈ హస్తం గుర్తు అనేటువంటిది కూడా ఒక రాజకీయ పార్టీకి, పక్షానికి చిహ్నమని నేను అనుకుంటున్నాను. వాళ్ళు అవునన్నా కాదన్నా అది వాళ్ళ చిహ్నం. ఇది దీవెన అన్నారు. దీవెన ఇట్లా ఉంటుంది, ఎవరైనా ఒక దేవత దీవిస్తే లేదా పైన ఒక పురోహితుడు దీవిస్తే చెయ్యి ఇట్లా పెడతారు. కానీ ఇది ఇట్లుంది. ఇట్లున్నది ఎవరో అన్నట్టు, ఎవరో సరదాగా సినిమా చిట్టిబాబు ఎవరో అన్నారు, ఇది ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆగు అని అన్నట్టున్నది అన్నాడు. నేను అట్లా కూడా అంత చిన్న స్థాయిలో నేనేం మాట్లాడటం లేదు. కానీ ఒక పక్షం యొక్క, ఒక పార్టీ యొక్క గుర్తుగా మారడాన్ని నేను వ్యతిరేకించాను. అట్లనే ఒక బతుకమ్మ అది ప్రపంచంలో ఒక తెలంగాణకు మాత్రమే ఉన్నటువంటి పండుగ. కాబట్టి దీన్ని ఎట్లా వ్యతిరేకిస్తారు అనే నేపథ్యంలో నేను ఆయనతో వాదించాను కూడా, అదే విషయం చెప్పాను. నాతో మాట్లాడిన ఆయనతో అదే విషయం చెప్పాను. చెప్పి మనం స్నేహితులము, ఇక్కడ వివాదం అవసరం లేదు, నేను సన్మానం చేసుకోను అని చెప్పాను. చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అన్నారు, అసలు తెలంగాణలో 70% మంది అసలు బతుకమ్మనే ఆడరు, ఓన్లీ
పెద్దోళ్ళు బడా బాబులకు సంబంధించిన వీళ్ళు మాత్రమే బతుకమ్మ ఆడతారు. బీదోళ్ళు పేదరికంలో ఉన్న వాళ్ళు అసలు బతుకమ్మ జోలికి అసలు రారు, వాళ్ళు ఆడరు అనేసి ఆ కమెంట్ అట్లా ఎట్లా చూస్తారు సార్? అంటే ఎందుకు అనాల్సి వచ్చింది? అంటే ఫ్యూచర్లో ఇప్పుడేమో తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మని తీసేసిండ్రు. సో ఫ్యూచర్లో ఈ బతుకమ్మ పండుగ ఆడపడుచులకు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉన్నటువంటి పండుగను దూరం చేయడానిక ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళకు చరిత్ర తెలియదు. ఆ రాజకీయ నాయకుడైనా ఇంకే రాజకీయ నాయకుడైనా వాళ్ళకి రాజకీయం తెలియవచ్చు కానీ చరిత్ర తెలియదు, సంస్కృతి తెలియదు, సాహిత్యం తెలియదు. కాబట్టి ఇవి తెలిసిన వాళ్ళు మాట్లాడితే నేను దానికి సమాధానం చెప్పొచ్చు. వాళ్ళకి రాజకీయం మాత్రమే తెలుసు. ఆ రాజకీయ నాయకుడికి ప్రయాణం ఎక్కడ మొదలైంది, ఇప్పుడు ఎక్కడున్నాడు? బార్న్ అండ్ బ్రాటప్ ఆయన కాంగ్రెసేనా? ఇంకేదైనా పార్టీలో పనిచేశాడా? ఇంకేదైనా పార్టీ నుంచి నిలబడ్డా, మారాడా? ఇవన్నీ ఉన్నాయి కదా ఒక చరిత్ర. ఆ చరిత్రలో మనం అర్థం చేసుకొని మాట్లాడినప్పుడు వాళ్లకు రాజకీయ ప్రయోజనాలు తప్ప సాంస్కృతిక ప్రయోజనాలు లేవు. నేను ఎందుకు అంటున్నానంటే బతుకమ్మ అనేది ఎందుకు ప్రత్యేకమైనటువంటి పండగ లేదా ఉత్సవం అని అంటున్నానంటే 2 అంశాలు ఆయన కూడా అర్థం చేసుకోవాలి. ఆయనకు కూడా మళ్ళీ తిరిగి మీ ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది వ్యవసాయానికి సంబంధం ఉన్నటువంటి పండుగ. వ్యవసాయం పచ్చగా ఉండి పంటలు బాగా పండాలి అని అనుకున్నప్పుడు చెరువులు తవ్వారు. ఎవరు తవ్వారు? కాకతీయ రాజులు తవ్వారు. చెరువుల నిర్మాణం విస్తృతంగా చేపట్టిన రాజులు కాకతీయ రాజులు. పాకాల చెరువు కావచ్చు, ధర్మవరం చెరువు కావచ్చు, లేదా లక్నవరం కావచ్చు, పెద్ద పెద్ద చెరువులు తవ్వారు. మనకు సముద్రాలు లేవు, సముద్రాలు లాంటి చెరువులు తవ్వారు వాళ్ళు, పెద్ద చెరువులు తవ్వారు. రామప్ప చెరువు కూడా చాలా పెద్దది. అట్లాంటి చెరువులు తవ్వారు వాళ్ళు. ఆ చెరువులు తవ్వినప్పుడు వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ చెరువుల ద్వారా వ్యవసాయంకు కావలసినటువంటి నీటి వనరు ఇస్తున్నారు కాబట్టి ఆ సందర్భంగా పండిన పంటలకు ఒక ఉత్సవం చేసుకోవడానికి భాగంగా ఈ బతుకమ్మ ముందుకొచ్చింది. పూలకు చేసేటటువంటి ఒక ఉత్సవం, అది ఒక ఆరాధన. ఒకటి అంటే వ్యవసాయంతో ముడిపడినది. అన్ని సంస్కృతులు కూడా వ్యవసాయ సంస్కృతి నుంచే రూపొందినవి. అంటే నా అవగాహన ప్రకారం కల్చర్ అంటే అగ్రికల్చర్ నుంచి వచ్చింది. అగ్రికల్చర్ నుంచే కల్చర్ వచ్చింది. కాబట్టి అగ్రికల్చర్ లేకుండా కల్చర్ లేదు. కాబట్టి మన ఆచారాలు, వ్యవహారాలు, మన పండుగలు, ఉత్సవాలు అన్నీ కూడా అగ్రికల్చర్తో ముడిపడి ఉన్నాయి. అందున బతుకమ్మ ప్రత్యేకంగా ముడిపడి ఉన్నది. అది చెరువులకు, పంటలకు మధ్యన ఉండేటటువంటి ఉత్సవం. సరిగ్గా అది ఎప్పుడు చేస్తారమ్మా? మీకు తెలిసిందే. అది దాదాపుగా సెప్టెంబర్ పంటలు వచ్చే టైంకు చేస్తారు. పునాస పంటలు చేతికి వస్తాయి, వరి పంట ఇంకా రాబోతుంది, ఆ టైంలో చేస్తారు. మీకు దాంట్లో ఇచ్చే పలహారాలు కూడా చూడండి, ప్రసాదాలు ఇస్తారు కదా, ప్రసాదాలన్నీ కూడా కొత్తగా వచ్చినటువంటి పెసర్లు, కొత్తగా వచ్చినటువంటి మక్కలు, కొత్తగా వచ్చినటువంటి ప్రసాదాల్లో ఇస్తారు. అంటే వీటన్నిటికీ ముడివేసేటటువంటి విధంగా ఆ పండుగ ఉంటుంది. అట్లనే ఈ ఎవరు పట్టించుకోనటువంటి అతి సామాన్యం, మీరు సామాన్యం సామాన్యం అని 10 సార్లు మాట్లాడుతుంటారు. ఈ సామాన్యమైనటువంటి పుష్పం, ఎవరు పట్టించుకోనటువంటి పుష్పం, జానపదులు మాత్రమే ఇష్టపడేటటువంటి పుష్పం తంగేడు పువ్వు. తంగేడు పువ్వును అగ్రవర్ణ స్త్రీలు ధరించరు. అది నార్మల్ టైంలో కూడా అట్లాంటి పువ్వు దొరకదు. అది మీకు పువ్వు మొత్తం ఈ సంవత్సరం పొడుగుతో దొరికే పుష్పం కాదు. దానికి ఎవరు పెంచరు, నీళ్లు పోయరు, ఆ మొక్కలు నాటరు. ఆ మొక్కలు సహజంగా పెరిగినవి. అది సరిగ్గా వర్షాకాలంలో మొదలై మనకి సెప్టెంబర్, అక్టోబర్ నాటికి ఆ పూలు వస్తాయి. ఆ పూలను అత్యంత ప్రాకృతికంగా సహజంగా వచ్చినటువంటి పూలు కాబట్టి జనసామాన్యం, జానపదులు మాత్రమే తలలో, మీ కింది కులాలు మాత్రమే, దళితులు, బహుజనులు మాత్రమే తలలో పెట్టుకుంటారు ఆ పూలు. అగ్రవర్ణ స్త్రీలు పెట్టుకోరు. అలాంటి పువ్వును చక్కగా తీసుకొచ్చి పేర్చి ఒక త్రికోణాకారంలో ఉండే పద్ధతిలో పేర్చి దానికి ఒక ఆట, ఒక పాట, ఒక నడక, ఒక సంస్కృతిలో భాగంగా చెరువులో కలపడం. దీని వెనక పెద్ద పాటలు, పౌరాణిక పాటలు, సాంఘిక పాటలు, మీకు జరిగినటువంటి ఆ సమకాలంలో జరిగినటువంటి అనేక సంఘటనల మీద పాటలు వచ్చినాయి. బతుకమ్మ పాట ఏదో 5 నిమిషాల్లో 10 నిమిషాలు అయిపోయే పాట కాదు. ఒక్కొక్కసారి అది రోజుల తరబడి నడుస్తుంటుంది. అది ఎవరి కథలు? ఆ కథలన్నీ కూడా త్యాగపూరితమైనటువంటి స్త్రీల కథలు, త్యాగపూరితమైనటువంటి వీరుల కథలు అందులో పాడతారు.
ఇవేవి మర్చిపోయి ఆ పాటల వెనక ఏముంది, వాటి వెనక ఏముంది, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, ఏంటి ఆ సాహిత్యం, ఆ రాజకీయ నాయకుడు చదివాడా, విన్నాడా కనీసం ఎప్పుడైనా? కాబట్టి ఇవి ప్రధానంగా ఒక జానపద వాంగ్మయంలో భాగంగా, జానపద సంస్కృతిలో భాగంగా వచ్చినటువంటి పండుగలు. ఇవి తీసుకెళ్ళి చెరువులో కలుపుతారు తిరిగి. ప్రతిరోజు ఆడిన తర్వాత అదే స్త్రీలు తీసుకెళ్ళి అక్కడ ఉంటే, ఒకవేళ పెద్ద బతుకమ్మలు అయితే పురుషులు కూడా దాంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి నీళ్ళలోకి దిగి కలుపుతారు. కలపడంలో ఉద్దేశం కూడా ఏంటంటే, కొత్తగా వచ్చిన నీరు ఈ తంగెడు పూలతోని, తంగెడు ఆకులతోని, వీటికి ఆయుర్వేద విశిష్టత కూడా ఉంది. ఈ పూలకి ప్లస్ ఆకులకి ఇవి నీళ్ళల్లో వేస్తే నీళ్ళల్లో ఉండేటట్టు శుద్ధి అవుతాయి. కొత్త నీళ్లు, రకరకాల బురదతో వచ్చినటువంటి, మట్టితో వచ్చినటువంటి నీళ్లు శుద్ధి అవుతాయి అనేటువంటిది కూడా ఒక సూత్రం ఉంది. కాబట్టి దీని వెనక ఇంత కథ ఉంది. ఈ కథ అంతా మర్చిపోయి వాళ్ళ ఆ త్యాగస్త్రీ అయినటువంటి బతుకమ్మను మర్చిపోయి, ఇంకా కాళోజీ మాటల్లో చెప్తే బతుకును ఆరాధించేటటువంటి పండుగ. ఈ అమ్మ ఎవరో కాదు, బతుకు అనే అమ్మ. చూడండి, అసలు తెలంగాణ జానపద భావుకుడు కల్పించిన రూపం ఏంటిదంటే, బతుకునే ఒక అమ్మ అన్నాడు. బతుకమ్మ ఎవరంటే బతుకే అమ్మ. ఇప్పుడు దానికి పూలతో చేసేటటువంటి ఒక పండుగ ఇంత గొప్పది. రెండవ విషయం, స్త్రీలందరూ అత్తవారిళ్ళ నుంచి పుట్టింటికి వచ్చేటటువంటి గొప్ప సందర్భం అది. ఆడపడుచులు అందరూ వస్తారు. వచ్చి ఇక్కడ బాల్యమిత్రులు, సహచరులు అంతా కలుసుకొని అత్తవారిళ్ళల్లో పడుతున్నటువంటి కష్టాలు అవన్నీ కూడా ఒకరికొకరు వడబోసుకొని, ఓదార్చుకొని, కళ్ళనీళ్ళు దుడుచుకొని, తిరిగి ఒక సంవత్సరానికి కావలసినటువంటి శక్తి నింపుకొని మళ్ళీ అత్తగారి ఇళ్ళకు వెళ్తారు. ఈ విషయం అంతా మరిచిపోయి అదేదో మామూలు పండుగ, వీళ్ళు ఆడరు వాళ్ళు ఆడరు అని మాట్లాడితే దాన్ని ఏమనుకోవాలి? ఆయన అజ్ఞానం అనుకోవాల్సిందే కదా. సార్, నిన్న పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి మరి ఇంకా చాలా మంది నేతలు మాట్లాడతారు. దాని గురించి సరైనటువంటి అవగాహన లేని వాళ్ళు. దీనికి వ్యవసాయంతో సంబంధం ఉంది, జానపద గ్రామాలతో సంబంధం ఉంది, స్త్రీలతో సంబంధం ఉంది. స్త్రీలుగా జరుపుకునేటటువంటి ఒకే ఒక్క పండుగ బతుకమ్మ పండుగ. దాన్ని మీరు తొలగిస్తా అంటారేంటిది? ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఆఫర్ని మీరు వద్దనుకున్నారు. తీసుకున్న వాళ్ళందరూ అర్హత కలిగిన వాళ్ళే అంటారా? ఇంకెవరినన్నా మిస్ అయినరా సార్? నేను ఆ వివాదం నాకు అవసరం లేదు. వాళ్ళు ఎవరికి గుర్తిస్తారో అర్హత ఉన్న వాళ్ళకే ఇప్పుడు ఇచ్చిండ్రా, ఇంకెవరన్నా మిస్ అయినరా అనుకుంటున్నా? నేను మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. అది ఆ వివాదంలోకి నేను వెళ్ళదలుచుకోలేదు. ఉండొచ్చు. వాళ్ళే ఎప్పుడైనా అందరూ ఆనందింపజేయలేరు. ఈ ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వం కానీ, రాబోయే ప్రభుత్వం కానీ, ఎవరైనా కూడా అందరూ కళాకారుల్ని ఆమోదింపజేయటం, ఆనందింపజేయటం అనేది ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే ఇవాళ ఉద్యోగాలు ఇస్తానని పెట్టుకున్నప్పుడు 500 మందికి ఇచ్చాడు ఈయన, గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి. కానీ కళాకారుల కోసం నోటిఫికేషన్ వేస్తే 4000 మంది వచ్చారు. ఈ 4000 మందికి ఉద్యోగ కల్పన చేయకపోతే, ఈ 500 మందికే ఇస్తే 3500 మంది అన్హ్యాపీ, వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు కావాలి. వాళ్ళందరూ అడుగుతున్నారు. నిజంగా కూడా వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో 1 రోజో 2 రోజులో ఎక్కువ రోజులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. అందుకని కళాకారులందరినీ సంతృప్తిపరచడం అనేటువంటిది ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. నా గొడవ అది కాదు. నా వివాదం ఏంటిదంటే, 9 మంది వాళ్ళు ప్రతీకాత్మకంగా 9వ తారీఖు కనుక 9 మందికి చేయాలనుకున్నారు. సంతోషం అది, దాన్ని ఏమంటలేదు నేను. దాంట్లో నా పేరు చేర్చినందుకు నేను వాళ్ళకి కృతజ్ఞతలు కూడా చెప్తున్నాను. కానీ నాకు వచ్చిన సమస్య ఏంటిదే, నాకున్న ప్రత్యేకమైన సమస్య బతుకమ్మ లాంటిది ఆ రూపానికి రావడానికి, తెలంగాణ తల్లి చేతిలోకి రావడానికి మేము 18 ఏళ్ళ పోరాటం చేసినాం. అవును సార్, దీని గురించి అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే 18 ఏళ్ళ పోరాటం. తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఎప్పుడు ఆవిష్కరించబడింది? ఉద్యమం టైంలోనా, లేకపోతే నిజంగా ఈ బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సమయంలోనా? అసలు తెలంగాణ తల్లిని కాంగ్రెస్ నాయకులందరూ కవితలాగుందనేసి, ఎమ్మెల్సీ కవితలాగుందనేసి వీళ్ళు అంటారు. ఇక కాంగ్రెస్ నాయకులందరూ ఈ మాట అంటే, బీఆర్ఎస్ నాయకులందరూ ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి భార్య లాగానో, వాళ్ళ కూతురు ముఖ కవలికలు ఉన్నట్టు అని అంటారు. అసలు నిజంగా తెలంగాణ తల్లి ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు ఆమెకు ఒక రూపం దాల్చింది? మీరైతే ఆ టైంలో ఉన్నారు కదా. ఇప్పుడు కవులు సహజంగా స్వప్నికులు, భావుకులు కల్పన చేస్తారు. కవి కల్పనలో ఒక జాతికి ఒక మాతను కల్పించడం అనేటువంటిది సనాతనంగా చాలా సంస్కృతుల్లో ఉన్నది, తెలంగాణ సంస్కృతిలో కూడా ఉంది. 47, 48 తెలంగాణ రైతాంగ పోరాటం జరుగుతున్నటువంటి రోజుల్లో, ఇప్పుడు కాదు నేను చెప్పేది, 47, 48లో దాశరథి గారు
కోటి తెలుగుల బంగారు కొండ కింద, కోటి తెలుగుల బంగారు కొండ కింద పరుచు కొన్నట్టి సరస్సు లోపల వసించి పొద్దు పొద్దున అందాల పూలు పోయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని రాశాడు. నా తెలంగాణ తల్లి కంజాతవల్లి ఏం చేస్తున్నాము, పొద్దు పొద్దున అందాల పూలు పోయు అని. ఈ పొద్దు పొద్దున అందాలు పూలు పూసేటటువంటి తెలంగాణ తల్లి కోటి తెలుగుల బంగారు కొండ కింద ఉన్నది. అప్పుడు తెలంగాణలో ఉన్న జనాభా కోటి, అందుకే ఆయన కోటి రత్న తెలంగాణ కోటి రత్నాల వీణ కూడా అన్నాడు. ఇది దాశరథి రాసిన పద్యం. నాకు గుర్తున్నంత వరకు, నేను చదువుకున్నంత వరకు దాశరథి మొదటిసారిగా తెలంగాణను తల్లి భావనతో చూసి పద్యం రాసినటువంటిది ఇది 47-48లో జరిగింది. ఈ 48 తర్వాత రూపము అక్షర రూపం వచ్చింది, విగ్రహ రూపం రాలే. విగ్రహ రూపం రావడానికి తరచుగా దీని తర్వాత ఆయన రావెళ్ళ వెంకటరామారావు అనేట ఆయన ఒక పాట రాశాడు. అప్పుడప్పుడు తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి ప్రస్తావనలు వస్తూ ఉన్నాయి. 1969లో ప్రత్యేక తెలంగాణ కావాలని ఒక ఉద్యమం జరిగింది. దాదాపు 370 మంది ప్రాణాలు అర్పించారు. ఆ ప్రాణాలు అర్పించినటువంటి ఉద్యమంలో కూడా జనని అనే పేరుతోని, ఒక తెలంగాణ జనని అనే పేరుతోని ఒక కవితా సంకలనం వచ్చింది. అట్లా తల్లి భావన ఎప్పటి నుంచో ఉంది. భారతదేశానికి ఒక తల్లి ఉంటుంది, తెలుగు జాతికి ఒక తల్లి ఉంటుంది, తెలంగాణ ప్రాంతానికి కూడా ఒక తల్లి ఉంటుంది అనే అర్థంలో ఇట్లా వస్తున్నటువంటి ఈ దశలో మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఈ మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైంది 1996లో. చాలామంది 2001లో అనుకుంటారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి మొదలైంది. 1996లో తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైంది 1996లో. కాబట్టి 96లో మొదలైనప్పుడు నేను నాగేడ్చాలల్ల పాట రాసింది కూడా 97లో. అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అని గద్దర్ రాశాడు. అది తెలంగాణకు మొదటి. ఈ అమ్మ ఎవరు? అమ్మ తెలంగాణ అమ్మనే. కాబట్టి పాటల రూపంలో పద్యాల రూపంలో వస్తూ ఉన్నది. ఎస్, చూసుకున్నాం. దానికి ఒక రూపం, అప్పటి వరకు ఒక రూపం, చిత్రకారుడు రూపం ఇవ్వలేదు. అలాంటి దశలో వీళ్ళు ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు అవతలి ప్రాంతం నుంచి మీ తెలంగాణ ఏర్పడితే తెలుగు తల్లి ముక్కలవుతుంది అన్నారు. అవతల అప్పుడు ప్రభుత్వం కావచ్చు, లేదా ఆ ప్రాంతంలో ఉండే ఆంధ్ర ప్రాంతంలో ఉండే మేధావులు కావచ్చు, తెలుగు తల్లి ముక్కలవుతుంది అన్నారు. అన్నప్పుడు ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఏం మాట్లాడంటే ఎవరి తెలుగు తల్లి అన్నాడు ఈయన. వివాదంగా మారింది. ఇదంతా కూడా 2004-05లో జరిగింది. మేము కవులుగా నేను 2001లో కవిత రాశాను. ఆ కవిత మా కోసం అది పుస్తకం పైన ఉంది. మళ్ళీ సరే సార్, అంటే ఒక రూపాన్ని కవిత రూపంలో లేకపోతే రాత రూపంలో పద్యం రూపంలో ఇచ్చారన్నారు కదా, ఒక రూపం రాకముందు దాంట్లో ఏదన్నా 2 పదాలు అంటే దాంట్లోకి ఇదే. ఇప్పుడు మాతృస్తన్యం మాకెందుకు దక్కలేదో చెప్పండి. మీ తెలంగాణ తెలుగు తల్లే మా తల్లి అయితే మాతృస్తన్యం మాకెందుకు దక్కలేదో చెప్పండి. ఒకరికే పాలిచ్చింది, ఇద్దరికి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? అందుకని తెలంగాణే మా తల్లి, తెలుగు తల్లి కాదు మాకు, తెలంగాణే మా తల్లి అనే పేరుతో నేను కవిత్వం రాశాను. ఈ కవిత్వంలో ఏంటిదంటే మాతృస్తన్యం మాకు దక్కలేదు. నీ భాష నా భాష ఒక దగ్గర పెరిగిన పిల్లలమే కదా, మన భాషలు ఒక్కటి కాదని మీరే అంటున్నారు కదా. ఒకటి కానప్పుడు మీ తల్లి మా తల్లి ఎట్లయితుంది? ఆ తల్లి నేర్పిన భాషనే నేను మాట్లాడుతున్నాను. ఇది 2 భాషలు ఒకటిగా లేవని నువ్వు అంటే మా తల్లి వేరే అనే అర్థం చేసుకుంటూ మా తల్లి తెలంగాణే మా తల్లి అని నేను రాశాను. ఇది మాతృసన్యం దక్కలేదు, ఇక్కడ పంటలు రాలేదు, అట్లనే ఇక్కడ భాషలో సమానత్వం లేదు. కాబట్టి అయినప్పుడు మా తెలంగాణ తల్లి మాకుంటుంది అని చెప్పి నేను రాశాను. అంటే ఏదైతే దాశరథి మొదట 47-48 చెప్పిండో ఆ కొనసాగింపు ఉద్యమ కాలంలో మరింత పదునెక్కి మా భాష అనే భావనతోని రచయితల భాష అని చెప్పి. అట్లనే బతుకమ్మకు సంబంధించి కాళోజీ నారాయణరావు గారు ఎప్పుడో 69-70 నాటికే ఆయన బతుకమ్మ పేరుతో కవిత రాశారు. అట్లనే మన యశోదారెడ్డి, పాకాల యశోదారెడ్డి గారు, ఆమె 88-89లో ఆమె బతుకమ్మ మీద పెద్ద వ్యాసం రాశారు, ఎందుకు గొప్పది అని. ఇవన్నీ ఉన్నాయి. ఈ అన్నిట్లలో ఈ సంస్కృతిలో మా సంస్కృతి వేరు, మా పండుగలు వేరు, మా భాష వేరు,
మా సంప్రదాయం వేరు, మా జీవనం వేరు, మా పేదరికం వేరు అని ఇవన్నీ నిర్మించుకుంటూ వచ్చినాం. వచ్చి మా రాష్ట్రం కూడా వేరన్నాం. మా రాష్ట్రం వేరన్నప్పుడు తెలుగు తల్లి ముక్కలవుతుంది అంటే ఎవరి తెలుగు తల్లి అని ఆయన అన్నాడు. అన్నప్పుడు మళ్ళీ ఈ పెద్ద ఈ వివాదం బాగా బలంగా రేకెత్తుతూ ఉన్నప్పుడు నేను మళ్ళీ వ్యాసం రాశాను. 2005లో 2005-06లో నేను వ్యాసం రాశాను మళ్ళీ. ఆయన అన్నప్పుడు ఈ వివాదం బాగా చెలరేగినప్పుడు పత్రికల్లో బాగా దుమారం లేచినప్పుడు రాశాను. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆంధ్రమాత ఏర్పడ్డది, భారతదేశ స్వాతంత్రం కోసం భారతమాత ఏర్పడ్డది, బంగ్లాదేశ్ విభజన టైంలో మళ్ళీ ఐక్యం కావాలన్నప్పుడు బంగ్లా మాత ఏర్పడ్డది. ఇట్లా మాతల్ని ఏర్పాటు చేసుకుంటూ ఆంధ్రమాత వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రము హైదరాబాద్ రాష్ట్రము రెండు ఒకటి కావాల్సిన సందర్భం వచ్చినప్పుడు తెలుగు తల్లి వచ్చింది. తిరిగి తెలంగాణ రాష్ట్రం కావాల్సి వచ్చినప్పుడు తెలంగాణ తల్లి వస్తుంది. అంతే. ఇప్పుడు అని వ్యాసం రాశాను. అంతే సార్. కాంగ్రెస్ హయాంలో భరతమాతను రూపుదిద్దుకుంది. ఆ తర్వాత వచ్చినటువంటి బీజేపీ సర్కార్ కావచ్చు, వాళ్ళ ఏం ఆ భరతమాతను ఏం మార్పులు చేయలేదు. మనం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగు తల్లి ఏర్పడింది. ఇక్కడ కొంచెం ఒక్క విషయం చెప్పంగానే మీరు దాంట్లోకి ఈ 2006లో ఇది జరుగుతున్నప్పుడు ఊకే ఈ చర్చ ఏంది, వ్యాసం రాసి ఇవన్నీ అయినప్పటికీ అప్పటికి విగ్రహ రూపం లేదు. ఈ చర్చ అంతా ఏంది అని చెప్పి ఆయన అప్పుడు ఉద్యమ నాయకుడిగా కేసీఆరే ఉన్నారు కనుక, ఆయనే ప్రధానంగా ఉద్యమం నడుపుతున్నారు కనుక కొంతమంది కవులను, కళాకారులను, మేధావులను కూర్చుండబెట్టి ఒక రూపం చేయాలి అని పెట్టినారు. పెట్టేటప్పుడు బిఎస్ రాములు గారు బిఎస్ రాములు ఒక తల్లి రూపకల్పన చేసి ఒక పుస్తకం వేశాడు. అది బిబిఎన్ చారి అనేట ఆయన రూపొందించాడు. అప్పుడు సామాన్య స్త్రీగానే ఉంది మొదటి రూపం. ఆ సామాన్య స్త్రీగా ఉన్నప్పుడు మళ్ళీ కేసీఆర్ ఆలోచించి అట్లా కాదు, గౌరవభావం ఉండాలి, దేవతామూర్తి రూపం ఉండాలి అని చెప్పి ఆయన మళ్ళా చేసి దాన్ని కొన్ని చేసి ఆ బతుకమ్మ ప్రతీక ఇవన్నీ ప్రతీకలు పెట్టి ఆ రూపం చేశారు. అది ఊరికే జరగలేదు. పంటలు ఆ చేతిలో ఉండేటటువంటి జొన్నకర్ర కానీ ఇవన్నీ కూడా పెట్టి ఇంకొక చేతిలో సంస్కృతి, ఒక చేతిలో పంటలు, ఇవన్నీ పెట్టారు. కిరీటము, వడ్డానం అవన్నీ కూడా అక్కడ కూర్చున్న మేధావులు లేదా కవులు, కళాకారులు అందరూ కలిసి నిర్ణయించారు. అంటే ఒక దేవతామూర్తి రూపం అన్నప్పుడు భారతమాత ఎంత గంభీరంగా ఉంటుందో, ఆరాధనీయంగా ఉంటుందో అట్లా ఉండాలి అని అనుకున్నప్పుడు కిరీటం కూడా ఎట్లయితుంది? అది ఉద్యమం జరుగుతున్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రభుత్వమే అధికారంలో ఉంది. తెలంగాణను వీళ్ళు ఆమోదించిన వాళ్ళు కాదు, తెలంగాణ ఉద్యమంతో నడిచిన వాళ్ళు కాదు. వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు, ముఖ్యమంత్రితో సహా వీళ్ళెవరు కూడా నడిచిన వాళ్ళు కాదు, తెలంగాణ ఉద్యమంతో నడిచిన వాళ్ళు కాదు. కాబట్టి తెలంగాణ ఉద్యమ భావోద్వేగాలు, దశలు, క్రమానుగతమైనటువంటి పరిణామం ఎట్లా వచ్చింది అనేది వీళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నప్పుడు ఒక విగ్రహ రూపం రావాలనుకున్నప్పుడు అందరూ ఆలోచించి చర్చించి శిల్పుల్ని పిలిచి దానికి ఒక రూపం, చిత్రకారుల్ని పిలిచి ఒక రూపం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మీకు గుర్తుండి ఉంటుంది, చరిత్రలోకి వెళ్తే తెలుస్తుంది, పెద్ద ఊరేగింపు చేశారు. మళ్ళీ దీన్ని ఎవరు కూడా కాదనొద్దు అని జూబ్లీ హిల్స్లో పెద్ద ఊరేగింపు చేశారు. ఏనుగులు, గుర్రాలు, అశ్వాలు అన్నీ పెట్టి ఒక రథంలాగా పెద్ద ఊరేగింపు చేశారు. అంటే ఇగో ఈమె మా తల్లి, ఎవరు మాట్లాడొద్దు, తెలంగాణ తల్లి అని బ్రహ్మాండంగా ఒక రూపం చేసి ఊరేగించిన తర్వాతనే అప్పుడు నిర్మించటం, విగ్రహాలు ఎక్కడికక్కడ ఊర్లలో పెట్టారు. ఆ రోజున తెలంగాణ ఉద్యమ అవసరాల రీత్యా భావోద్వేగం పెరిగి గ్రామాల్లో కూడా, పట్టణాల్లో కూడా తెలంగాణ తల్లి విగ్రహాలు స్థాపించుకున్నారు. అది ఒక ఉద్యమంగా నడిచింది. ఇవాళ ఈ ఉద్యమంతో ఏం సంబంధం లేని వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిదంటే పేదగా ఉండాలి, శ్రమజీవిలాగా ఉండాలి. మరి శ్రమజీవి అట్లా ఉండదు కదా, శ్రమజీవి చేతిలో ఇట్లా ఉండదు. శ్రమజీవి చేతిలో కట్టి ఉండాలి, పనిముట్టు ఉంటుంది, అయితే చీపురు కట్టు ఉండాలి, అయితే పార ఉండాలి, అయితే కొడవలి ఉండాలి, ఆఖరికి చంటిబిడ్డ అన్న ఉండాలి. ఇది ఏమి లేకుండా మేము శ్రమజీవి అంటే ఎట్లా శ్రమజీవి? చేయి ఇట్లా పడతాం. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రూపుదిద్దుకున్నటువంటి భరతమాతని ఆ తర్వాత వచ్చినటువంటి బీజేపీ హయాంలో ఏం మార్చలేదు. ఇప్పుడు మనం ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలుగు తల్లి విగ్రహాన్ని కూడా ఇప్పుడు ఉన్నటువంటి మళ్ళీ కొత్త సర్కార్ వచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా ఏం తెలుగు తల్లిని ఏం మార్చలేదు అక్కడ గవర్నమెంట్. కానీ తెలంగాణ తల్లి విషయంలో ఎందుకు ఈ మార్పులు చేర్పులు, ఎందుకు ఈ వివాదం ఎంత ముదిరింది? అట్లాగనే ఇప్పటికిప్పుడు తెలంగాణ తల్లిని మార్చాల్సిన అవసరం ఉందంటారా సార్?
మార్చడం సరైనటువంటి పద్ధతి కాదు. అయితే ఒకటేం జరిగిందట, ఇప్పుడు టెక్నికల్ విషయాలు నాకు తెలియవు. ఓకే. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పాటు చేసింది రాష్ట్రం వచ్చిన తర్వాత. వచ్చినప్పుడు ఉద్యమంలో రూపొందినటువంటి తెలంగాణ తల్లిని చట్టబద్ధం చేసి ప్రభుత్వం అధికారికంగా ఒక రూపం తీసుకురావాల్సిన అవసరం ఉండినట. టెక్నికల్గా ఆయన అది చేయలేదు. ఆయన ఎందుకు చేయలేదు? అప్పుడు అట్లా చేసి ఉంటే ఇప్పుడు మార్చే అవకాశం లేదంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తురా, చేసిరా, ఇప్పుడు చేసిండ్రట. ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్స్ చేంజ్ చేయొద్దా? ఏమో నాకు తెలియదు, టెక్నికాలిటీస్ ఎట్లుంటాయో నాకు తెలియదు. అంటే ఇంత హడావిడిగా ఇప్పటికి తెలంగాణ తల్లిని మార్చాల్సిన అవసరం ఏమో. ఒకవేళ మీరు నిజంగానే 10 ఏళ్లుగా తెలంగాణ తల్లిని అధికారికంగా ఒక రూపం ఏర్పాటు చేసి విగ్రహం ఆవిష్కరించకపోతే, అది చట్టబద్ధత కోసమే గనక మీరు ప్రయత్నం చేసి ఉంటే, నేనంటున్నా ఏమంటే విస్తృతంగా చర్చ చేయని ఉంటుంది. అందరినీ పిలిచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మేధావులందరినీ, కళాకారులను, కవులను, లేదా రకరకాల ఉద్యమకారులందరినీ పిలిచి మీరు కొన్నాళ్ళ పాటు, ఒక 2-3 నెలల పాటు వాళ్ళ యొక్క అభిప్రాయ సేకరణ చేయవచ్చు. చేసి విస్తృతమైనటువంటి జనాభిప్రాయం తీసుకొని అప్పుడు జనామోదంతో మీరు విగ్రహంలో మార్పులు చేస్తే ఎవరికి ఇబ్బంది లేదు. ఇప్పుడు అకస్మాత్తుగా మీరు 4 కూర్చొని ఏదో చేసి ఇది విగ్రహము, దీన్ని ఎవరు మార్చడానికి లేదు అని అంటే తీసుకున్నట్టు దాఖలాలు ఎక్కడ లేదు. ఒక్కరి ఒపీనియన్ కూడా తీసుకోలేదు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి, ఇప్పుడు సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పాత్ర ఏంటి సార్? అసలు ఆయన ఉద్యమంలో లేడు కదా, ఆయన ఉద్యమంలో లేడు. ఆయన ఎందుకు ఇట్లా చేస్తుండ అనుకుంటున్నారు? ఆయన ఎందుకు చేస్తున్నా కూడా నాకు అర్థమైనంత వరకు అయితే తెలంగాణ అస్తిత్వ ప్రతీకల్ని తొలగించటం సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకు చేస్తున్నట్టు అంటే ఆయన కోపం కేసీఆర్ మీద ఉంటే ఉండొచ్చు, మాకు తెలియదు, మాకు సంబంధం లేదు. అది గత ప్రభుత్వం మీద ఉంటే కూడా కోపం ఉండడం నాకేమీ విభేదం లేదు ఆయనతో. కానీ నేను అంటున్నదల్లా ఏంటిది అంటే, ఉద్యమ కాలంలో రూపొందించబడినటువంటి ఒక విగ్రహంలో మార్పులు చేయడానికి ఉద్యమంతో ఏమీ సంబంధం లేనటువంటి వ్యక్తి ప్రభుత్వంలోకి వచ్చినా సరే ఆయనకు అధికారం లేదు. ఆయనకు ఆ ఉద్యమ భావోద్వేగాలు అర్థం కాలేదు. బతుకమ్మను తొలగించడం, బతుకమ్మను ఒక చేతిలోకి రావడానికి మా 18 ఏళ్ల కృషి ఉంది. మాకు అనేక పాటలు ఉన్నాయి, అనేక కవితలు ఉన్నాయి, అనేక కథలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు వీటి అన్నిటిని ఏమి గమనంలోకి తీసుకోకుండా బతుకమ్మను తీసేయడం అనేటువంటిది నా ప్రధానమైనటువంటి వ్యతిరేకత. నేను ప్రధానంగా వ్యక్తం చేస్తున్నటువంటి తెలంగాణ అంటే రాష్ట్ర చిహ్నంలో సహజీవనానికి దగ్గరలో ఉన్నటువంటి కాకతీయ తోరణం కావచ్చు, సామరస్యానికి దగ్గరగా ఉన్నటువంటి చార్మినార్ కావచ్చు, మన రాష్ట్ర ప్రతీకగా ఉన్నటువంటి బతుకమ్మ కావచ్చు, పాలపిట్ట, జమ్మి చెట్లు, ఇట్లాంటివన్నీ కూడా మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఉంటాయి. ఎందుకు సార్ అంటే ఇవన్నీ లేకుండా చేసేటు వెనకాల ఏదన్నా కుట్ర నడుస్తుంది అనుకుంటున్నారు? ఏమో మరి నాకు తెలియదు. ఆయన తెలంగాణ సంస్కృతికి అస్తిత్వం ఏది ఉండొద్దు, ప్రతీకలు ఏమి ఉండొద్దు అని అనుకుంటున్నారో లేదో ఆయన నాకు వ్యక్తిగతంగా తెలియదు కాబట్టి నేను మాట్లాడలేని చెప్పలేదు. ఇవి తొలగించటం మాత్రం వాళ్ళిద్దరి మధ్యన ఉంటే పగా ప్రతీకారాలు ఉన్నాయో లేదో వాళ్ళిద్దరే తేల్చాలి. కానీ వాటి యొక్క ప్రభావం, వాటి యొక్క ఫలితం తెలంగాణ ప్రజలు అనుభవించడం తప్పది, అది కరెక్ట్ కాదు. ఆ ప్రభావం, ఆ కోపం ఏదన్నా ఉంటే తెలంగాణ ప్రతీకల మీద, అస్తిత్వ ప్రతీకల మీద చూపెట్టడం అనేది అది సంస్కారం కాదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ముఖ్యమంత్రి లాంటి వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏమనంటే, మీరు అందరి యొక్క ఆమోదం తీసుకొని ఒక ఉద్యమకాలం యొక్క అవసరాల్ని కూడా అర్థం చేసుకొని అస్తిత్వ చిహ్నాల యొక్క అవసరాన్ని, వాటి యొక్క గుర్తింపును, వాటి యొక్క ప్రాముఖ్యతను గుర్తించి వాటిని గౌరవించవలసినటువంటి ఒక సమయంలో వాటిని తొలగించటం ఏమాత్రం సమంజసం కాదు, సముచితం కాదు. ఆ పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అంతే. ఇప్పుడు కొత్త విగ్రహాన్ని రూపొందించినటువంటి శిల్పి రమణారెడ్డి గారు మీ మీద అంటే మీరు వాళ్ళ మీద చేసినటువంటి విమర్శల్ని తిప్పికొడుతున్నారు. అసలు నా మీద ఎందుకు నందిని సిద్ధారెడ్డి గారు ఈ విమర్శించారు, నేను కొత్త విగ్రహాన్ని తయారు చేసేటువంటి విషయంలో చిల్లి గవ్వ కూడా నేను గవర్నమెంట్ నుంచి తీసుకోలేదు, ఎందుకు నా మీద ఇంత విమర్శలు చేస్తున్నారు అని సార్ నిజంగా విమర్శించిరా సార్? మీరు ఏమన్నా అన్నారు? నేను ఆయన ఏమనలే. నేను ఆయన అన్నదల్లా ఒకటే ఏంటంటే శిల్పులకు గిరాకీ కోసం చేస్తున్నారేమో అని ఒక మాట వాడాను. ఓకే. మొన్నటి దాకా అమరధామం కోసం ఈయన పనిచేశాడు. ఓకే. అమరధామం అనేది పెద్ద ప్రాజెక్ట్,
అది 15 కోట్ల ప్రాజెక్టు అని అన్నాను. అన్నది నేను వెనక్కి తీసుకోవట్లే. అన్నాను అది శిల్పుల గిరాకీ కోసం అప్పుడు చేశారు, మళ్ళీ ఇప్పుడు కొత్త రూపకల్పన ఎందుకు చేస్తున్నారంటే శిల్పుల గిరాకీ సంతోషంగా ఉంది వీళ్లకు అని అన్నాను. ఈయన తీసుకున్నాడని, ఈయన మిగిలించుకున్నాడని, కోట్లు తిన్నాడని నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం అట్లా లేనప్పుడు ఆయన అట్లా ఆరోపించడం కూడా సరైంది కాదు. ఆయన నా విజ్ఞతకు వదిలేస్తా అన్నాడు, నేను కూడా ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఈ ఇద్దరి మధ్యన ప్రజలు ఉన్నారు, ప్రజలు తెలుస్తారు, ప్రజలు ఉన్నారు. ఆయన గత ప్రభుత్వ కాలంలో ఏమేమి వ్యవహారాలు లేదా ఏమేమి శిల్పిగా ఏమేమి పనులు చేశాడు, ఇప్పుడు ఏమేమి చేస్తున్నాడు అనేది అన్నీ కూడా ప్రజలు గమనిస్తుంటారు. నేను ఆయన్ని కూడా ఏమి అనదలుచుకోలేదు, ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను. నా విజ్ఞతకు ఆయన వదిలేసినట్టే ఆయన విజ్ఞతకు నేను వదిలేస్తున్నాను. కానీ ఇద్దరి మధ్య మాత్రం ప్రజలు ఉన్నారు, వాటన్నిటిని గమనిస్తున్నారు. ఆయన నన్ను ఖండించని నాకేం బాధలేదు. నాకు మిత్రుడే, నాకు తెలిసిన వాడే, అప్పుడు కేసీఆర్తో పరిచయం కావాలని నా చుట్టూ తిరిగిన వాడే. నేను పెద్దగా పట్టించుకోకపోతే ఇంకోరు చుట్టూ తిరిగిన వాడే, ఇంకెందరు చుట్టూ తిరిగి ఎక్కడికో చేరిన వాడే. నేను ఇవన్నీ కూడా నేనేం మాట్లాడదలుచుకునే అవసరం లేదు. అది ఇప్పుడు మా వివాదం శిల్పుల వివాదం కాదు, మా వివాదం రాజకీయ వివాదం కాదు, కేసీఆర్ రేవంత్ రెడ్డి గొడవ కాదు మాది. నా వివాదం, నా వ్యక్తిగత వివాదం మాత్రం బతుకమ్మను తొలగించడం సరైనటువంటి పద్ధతి కాదు. బతుకమ్మను పునరుద్ధరించాలి, పునరుద్ధరించకపోతే అది తెలంగాణ తల్లిని గౌరవించినట్టు కాదు. దానివల్ల నేను నా పురస్కారాన్ని తిరస్కరించిన. వివాదం విషయంలో అదే చెప్తారు మీరు. అంతే. నేను ఇంకా ఎన్ని రోజులైనా ఇది రాజకీయ రంగులు పులుముకుంటున్నారు. నాకు వద్దు, నాకు రాజకీయ రంగులు నాకు ఆసక్తి లేదు, నాకు ఏ మాత్రం ఆసక్తి లేదు. నేను కొంతమంది మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ అగ్రనాయకుల మెప్పు కోసమే. నేను బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, అంటే అప్పుడు టీఆర్ఎస్ అది అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళ ప్రవర్తనకు నడవడిక తెలంగాణ భావోద్వేగాలకు దగ్గరగా లేదని నేను పక్కకు జరిగాను. నేను చైర్మన్గా 3 ఏళ్ళు పనిచేశాను, 17 నుంచి 20 వరకు. 20 నుంచి 23 దాకా వాళ్ళు ఉన్నారు. 20 నుంచి 23 ఇంకొక 3 ఏళ్ళు ఉన్నారు నేను వదిలేసిన తర్వాత కూడా. ఈ 3 ఏళ్ళు నేను పదవిలో ఉండాలనుకుంటే నేను అట్లే ఉండేవాడిని. తర్వాత దాన్ని ప్రాంతీయవాదం తెలంగాణ మీద ఉన్న ప్రేమతోనే మాట్లాడాను, ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాను. నాకు ఈ పార్టీ ఆ పార్టీ అనే భేదాలు లేవు. ఇంకా వాళ్ళ మీద ఇంకొక ఆరోపణ కూడా నాకు ఎప్పుడు ఉన్నది, నేను ప్రకటిస్తూ వచ్చాను. అది కూడా ఏంటిదంటే తెలంగాణ రాష్ట్ర సమితి అది భారత రాష్ట్ర సమితిగా ఎందుకు మారిందో ప్రజల వైపు నుంచి ఒక కవిగా నేను అడిగాను. అది కూడా ఒక భావన ఉంది, నేను చెప్పాను. అది నేను ఆ మాట మాట్లాడుతున్నాను. అప్పుడు కూడా వాళ్ళని అడిగాను, వాళ్ళ వేదికల మీద కూడా అడిగాను, వాళ్ళ వేదికల మీదకి పోయి కూడా అడిగాను. మాకు కావాల్సింది తెలంగాణ చైతన్యం అమ్మ, మాకు కావాల్సింది తెలంగాణ అస్తిత్వం, జాతీయ రాజకీయాలు కాదు, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ చైతన్యం, ఇవి మాత్రమే మాకు కావాలి. అక్కడ మేము రాజకీయంగా అధికారంలో ఉన్నామా పక్కకు ఉన్నామా ఎట్లున్నామా అనేది కాదు. నేను ఒక కవిగా, ఒక సాంస్కృతిక రంగంలో పనిచేస్తున్నటువంటి ఒక కార్యకర్తగా నేనేం కోరుకుంటానంటే తెలంగాణ ఎప్పుడూ ఉన్నతీకరించబడాలి, తెలంగాణ అస్తిత్వం నిరంతరం పరిరక్షించబడాలి. తెలంగాణ అస్తిత్వం ఇది ఒక రోజున అయ్యేది కాదు, ఇది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ, ఇది ఎప్పటికీ జరుగుతూనే ఉండాలి. ఒక సైడు గవర్నమెంట్ వాళ్ళు అప్పుల మూటగా మారింది, అప్పులు నెత్తిన పెట్టిపోయినరు గత గవర్నమెంట్ వాళ్ళు అనేసి చెప్తున్నారు. ఇంకోవైపు ఏమో ఫస్ట్ నుంచి చూద్దాం సార్. సో ఫస్ట్ నుంచి బండ్ల మీద ఉన్నటువంటి టీఎస్ నంబర్ని టీజీగా మార్చడం కానీ, ట్రాన్స్పోర్ట్ లోగోని మార్చడం కానీ, మళ్ళీ రాష్ట్ర గీతాన్ని మార్చడం, రాష్ట్రానికి సంబంధించిన చిహ్నాన్ని మార్చడం. సో ఇవన్నీ మనం చూస్తున్నాం, రీసెంట్గా అయినాయి ఇవన్నీ. సో ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం అంటే దీన్ని అంతటిని ఎట్లా చూస్తారు సార్? అంటే ఈ 1 year నుంచి ఇవన్నీ చేసుకుంటూ రావడం విషయంలో వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను తప్పుదోవ పట్టించి ప్రజల దృష్టిని మళ్లించేందుకు అంటారా? అంటే అక్కడ మాత్రం కొంత రాజకీయంగా మాట్లాడవలసి వస్తే 6 గ్యారెంటీలు ఇచ్చినప్పుడు ప్రజలు నమ్మి ఆ ప్రభుత్వం బాగలేదు కనుక ఈ ప్రభుత్వం తెచ్చుకున్నారు. ఈ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుందని తెచ్చుకున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజల మీద ఏమాత్రం విశ్వాసం, ప్రేమ, అభిమానం ఉన్నా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎప్పటికప్పుడు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ కృషి జరగాలి.
ఎందుకంటే అన్ని మార్పులతోటి ఒక సామాన్య నిరుపేద పబ్లిక్ కి ఒక ముద్దనైతే నోట్లో రాదు కదా. ఇప్పుడు టీఎస్ ను టీజీ చేసినా టీజీని టీఎస్ చేసినా ప్రజలకు సంబంధించిన విషయం కాదు. అది జాతీయ గీతాన్ని రాష్ట్ర గీతం అనేటువంటిది ఆయన చేయలేదు కనుక ఇప్పుడు చేశారు, వాళ్ళ ఇష్టం అది. అప్పుడు ఆయన చేయలేదు. చీనం విషయంలో మార్పులు మాత్రం మేము ఖండిస్తున్నాం. చెప్తున్నా కదా, తెలంగాణ అస్తిత్వ ప్రతీకల్ని ఎక్కడ తొలగించినా ఒక కవిగా నేను ఖండిస్తాను. కాకతీయుల కళాతోరణం అది ఇప్పటిది కాదు, 1000 సంవత్సరాల నుంచి ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ చరిత్రకు ప్రతీక. రాచరికమే. రాచరిక పోకడ అంటే ఇప్పుడు రెడ్డి ఉందండి, సిద్ధారెడ్డి ఉంది, రెడ్డి ఉంది, ఇది రాచరిక పోకడే. రేవంత్ రెడ్డి ఉంది, అది రాచరిక పోక. రెడ్డి అనేది రేడు నుంచి వచ్చింది కనుక వీళ్ళు తీసేసుకుంటుర్రా, పేరు తీసేసుకుంటుర్రా. మరి తీయాలి, మరి ఎవరు తీస్తున్నారు? ఇవి ఉంటాయి. ఎందుకంటే మనం పెట్టుకున్నాయి కాదు, మనం కోరుకున్నాయి కాదు, మనకు వచ్చినాయి. మనం పుట్టే నాటికే రెడ్డి ఉన్నారు, మనం పెట్టుకున్నాము, అయింది, ఏదో జరిగింది. ఈ జరిగినప్పుడు రాచరిక పోకడ 24 గంటల రాచరిక పోకడ పేర్లలో ఉన్నది, మన ప్రవర్తనలో ఉన్నది, మన స్వభావంలో ఉంది. మనకు అన్ని చోట్ల రాచరిక పోకడ ఉంటుంది. ఒక విగ్రహంలో మాత్రం రాచరిక పోకడ అంటే ఏమన్నట్టు? ఇప్పుడు ఇట్లా చేశారు, ఇప్పుడు ఏ కులానికి అంటగడతారు ఆ తల్లిని? ఆయన ఎవరో మాట్లాడాడు, మందకృష్ణ గారు మాట్లాడారు. ఆయన ఒక ఉద్యమకారుడు, సామాజిక న్యాయం కోసం కొట్లాడుతున్నాడు. ఆయన ఏమన్నాడు? ఇంతకు ముందు ఉన్నది ఎలుమ దొరసాని లెక్క ఉన్నది, ఇప్పుడు రెడ్డి దొరసాని లెక్క ఉన్నది అన్నాడు. అయిపోయి ఇట్లా కులాలకు అంటగట్టుకుంటూ వస్తే ఎక్కడ దాకపోతారు మీరు? కాబట్టి ఒక గౌరవం కలగాలి, ఒక నిండుదనం ఉండాలి, ఒక గంభీరత ఉండాలి, ఒక ప్రేమ భావన కలగాలి. ఆఖరికి ఆయన ఎవరో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ మాతృమూర్తి సోనియా గాంధీ అని వ్యాసం రాశాడు ఆంధ్రజ్యోతిలో. తెలంగాణ మాతృమూర్తి సోనియా గాంధీ ఇప్పుడు ఇచ్చిన విగ్రహమా? ఇవన్నీ రాజకీయాలు మాట్లాడితే నేనేమంటున్నా అంటే నాకు రాజకీయాలతో పని లేదు, కానీ మీరు ప్రజలకు హామీ ఇచ్చారు కనుక. ఉన్నటువంటి విగ్రహాన్ని చూస్తే అసలు మామూలుగా తెలంగాణ ఆడపడుచులు ఖాళీగా ఉండరు సార్, కానీ ఇప్పుడు ఆడ చూస్తే మాత్రం ఖాళీగా ఉన్నట్టే కనిపిస్తుంది. సో చెయ్యి గుర్తుని సింబాలిక్ గా తీసుకొని సో అక్కడ పెట్టినట్టయితే కనిపిస్తుంది. సో మీకు కూడా అదే అనిపించింది? అందరికి అనిపించింది, చెప్తూనే ఉన్నాను. చెయ్యి ఖాళీగా ఉండదు. శ్రామిక స్త్రీ, గ్రామీణ స్త్రీ చెయ్యి ఖాళీగా ఇంత తీరిగ్గా ఇంత ధీమాగా ఉండదు. అందులో ఏదో ఒక పనిముట్టు ఉంటుంది. ఆ ఏ పనిముట్టు లేకుండా హస్తం గుర్తు పెడితే దాన్ని ఏమంటారు? అయితే మొదట ఈ 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా ఈ ప్రభుత్వం కృషి చేయాలి. 7వ గ్యారంటీగా వాళ్ళు ఇంకో మాట కూడా ఇచ్చారు. ప్రజాస్వామిక వాతావరణాన్ని ప్రజా స్వేచ్ఛ, పౌర స్వేచ్ఛ, పౌర హక్కులకు భంగం కలిగించినటువంటి ప్రజాస్వామిక 7వ గ్యారంటీ అన్నారు. మొన్ననే ఎన్కౌంటర్ చేశారు. ఇది ఏ రకమైనటువంటి పద్ధతి? ఇప్పుడు కూడా ఏమంటున్నారు? తెలంగాణ తల్లిని ఎవరైనా విమర్శిస్తే కేసులు పెడతాం, అక్రమంగా విమర్శిస్తే కేసులు పెడతాం. అంటే మీరు మమ్మల్ని అనసదలుచుకున్నారా? తెలంగాణ అనేది మాత్రము కేవలం బతుకమ్మలోనే కనబడుతుంది. ఇప్పుడు పంటలు ఉన్నాయి, పక్క రాష్ట్రంలో పండించుకుంటారు జొన్నలు, అది ఒక తెలంగాణ ప్రతీకే కాదు, వ్యవసాయ ప్రతీక. కానీ తెలంగాణకే ప్రతీక అనేటువంటిది ఏంటిదంటే బతుకమ్మే. ఆ బతుకమ్మను తొలగించడం అనేటువంటిది నా దృష్టిలో అది పెద్ద తప్పిదం అని నేను అనుకుంటున్నాను. ఇంకో కామెంట్ చేశారు మీరు, సమస్య కాని దాన్ని సమస్య చేసి చూపిస్తారు అంటే ఏంటి సార్? అంటే దేన్ని వీళ్ళు సమస్యగా ఇప్పుడు ఈ మార్పు ఇప్పుడు అవసరం లేదు కదా. మీరు 6 గ్యారంటీలు అమలు చేసి ప్రజలకు మేలు చేయమని వాళ్ళు ఎన్నుకుంటే ఆ ప్రజల దృష్టిని మరల్చడానికి విగ్రహ వివాదం ఒకటి తీసుకొచ్చేసి ఇది కరెక్టా, అది కరెక్టా, ఈ కవి కరెక్టా, ఆ కవి కరెక్టా, ఈ కవుల మధ్యన కొట్లాట, ఈ భావుకుల మధ్యన కొట్లాట, ఇవన్నీ అవసరమా? వాళ్ళకి కూడా మళ్ళీ అదొక ఆకర్షణ. ఇంత డబ్బు ఇస్తాం, అంత డబ్బు ఇస్తాం. నాతో మాట్లాడినైతే డబ్బు అనలేదు, ఇంత అని అనలేదు, నగదు అన్నాడు. కానీ ఇప్పుడు ఏం చేశారు? దానికి ఒక పేరు పెట్టారు, ఇంత అని. ఇంత అని పెట్టేసరికి చాలా మంది అదో పెద్ద విషయంగా భావిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారంటారా సార్? అంటే ఏమైతారో నాకు సంబంధం లేదు. ఈ విగ్రహ వివాదం గురించి మాట్లాడదామని నేను ఏమైనా ఇంటర్వ్యూలు తీసుకోవడానికి పోతే వాళ్ళు సైలెంట్ అవుతారా, లేకపోతే గొంతెత్తి అప్పళ్ళానే మాట్లాడతారు? ఏమో, అది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ, వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం ప్రజాస్వామికంగా ఆహ్వానించాల్సిందే, వినాల్సిందే. సో రేవంత్ రెడ్డి సంవత్సర పాలన కానీ ఒక చేతిలో కోటి పెట్టిన తర్వాత ఒక చేతిలో కోటి మరీ వెలుగుతుంటే
తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉంటేమి లేకుంటేమి అనే దశలో ఏ కళాకారుడున్నా. సుద్దాల అశోక్ నిన్న మాట్లాడిన మాటలు వింటే అట్లే అనిపించింది. సో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇప్పుడు కొత్తగా రూపొందించినటువంటి విగ్రహాన్ని చూస్తే మా అమ్మ తెలంగాణ ఆడపడుచు ఒక మహిళా రూపం కనిపిస్తుంది అనేసి ఒకటి మాట్లాడి, ఆయన అభిప్రాయం అయితే మనం ఏం చేస్తాం, ఆయనకు నమస్కారం అంతే. అంతే. సో మీరు చెప్పండి సార్, అంటే విజయోత్సవ సభలు చేసుకున్నారు ఒక 1 month కింద నుంచి, సంవత్సరం రాకముందు. సో సంవత్సరానికి విజయోత్సవాలు జరుపుకున్నారు. సో అందులో కళాకారులు కావచ్చు, కవులు కావచ్చు, లేదంటే జానపద గేయాలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, వీళ్ళెవ్వరిని పెద్దగా ఇన్వాల్వ్ చేసినట్టయితే కనిపించలేదు. సో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలన ఎస్పెషల్లీ ఏడాది పాలన గురించి ఏం చెప్తారు? నిజంగా హామీలన్నీ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేరినట్టేనా, లేదంటే ఇంకా నెరవేరాల్సి ఉన్నాయా? నా చర్చ ఏడాది పాలన ఎక్కువేం కాదు. 5 ఏళ్ల కోసం ఆయన ఎన్నుకున్నారు. 5 ఏళ్ల కోసం ఎన్నుకున్నప్పుడు 5 ఏళ్ల లోపల ఈ 6 గ్యారంటీలు ఆయన పూర్తి చేయాలి. కానీ 100 రోజుల లోపలే క్లియర్ చేస్తా అన్నాడు కదా. చేయలేరు. అట్లా చేస్తా అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే అప్పులు ఉన్నాయి. అప్పులకు ఇంకా అప్పులు కలుస్తున్నాయి. ఈ అప్పులు కలిసేటప్పుడు ఎవరు కూడా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం కష్టం. ఇవి కనీసం 5 ఏళ్లలో అయినా సరే నెరవేరిస్తే అది గొప్ప. నెరవేర్చమని, దాని మీద దృష్టి పెట్టమని, అప్పులు చేస్తారా తప్పులు చేస్తారా వేరు విషయం, కానీ అవి నెరవేర్చేటటువంటి దిశగా కృషి జరగాలని కోరుకుంటున్నాను. నా ఉద్దేశం మాత్రం ఆ వివాదాలు కాదు. నా ఉద్దేశం తెలంగాణ తల్లి అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వాలు మార్చడం. ఈ మార్చడం మీదనే నా రకమైనటువంటి నా వైపు నుంచి ఒక. సో ఫ్యూచర్లో ఇప్పుడు 1 year అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. సో ఇప్పుడన్నా ఇలాంటి మార్పులు చేర్పులు, లేకపోతే నిజంగా సామాన్యులకు పేదలకు అవసరమైనది కాకుండా ఒక పార్టీల పండగలాగనో, లేదంటే నిజంగా పబ్లిక్ అందించేటువంటి ఫలాలు కావచ్చు, పబ్లిక్ సమస్యలు చాలా ఉన్నాయి, వీటి మీద దృష్టి పెట్టే విషయంలో మీరు ప్రభుత్వానికి ఒక కవిగా, ఒక రచయితగా, ఒక ఉద్యమకారుడిగా మీరు ఏం చెప్తారు? ఎలాంటి సలహా? నేను ఏమంటున్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డికి కానీ గత ప్రభుత్వంలో కేసీఆర్కి కానీ ఒక అవకాశం వస్తుంది. చరిత్ర ఏం చేస్తుంది అని అంటే ఒక వ్యక్తికి ఆయన చెబుతున్నటువంటి ఆదర్శాలకు ఒక అవకాశం కల్పిస్తుంది. కల్పించినప్పుడు వాళ్ళు ఆ పదవిలోకి రావడానికి ఎంతో శ్రమ చేస్తే తప్ప రారు, ఊరికే టక్కన రారు. వచ్చి అట్లా కూర్చున్న వ్యక్తి కాదు. ప్రజలు కోరుకున్నారు, కూర్చుండబెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒకే ఒక్క అవకాశం వచ్చింది కనుక దాన్ని సద్వినియోగం చేసుకొని మన పాలన అద్భుతంగా ఉందని ప్రజలు మురిసేంతగా దాన్ని రూపకల్పన చేసేదాకా, లేదా దాన్ని నెరవేర్చేదాకా వాళ్ళు ప్రయత్నం చేయాలి. అంతే తప్ప నాకు ఎట్లాగ వచ్చిందని గత ఆయన అనుకున్నా, నాకు ఎట్లాగ వచ్చిందని ఈయన అనుకున్నా, అందరినీ అణిచివేసినా, ఎవరిని నోరు తెరవనీయకపోయినా, ఏ ప్రతీకలనైనా తొలగించినా, మాట్లాడిన వాళ్ళందరినీ కేసులు పెట్టి లోపలేసినా, ఇవేవి చేసినా కూడా ఆ పాలన అట్లనే నియంతృత్వ పాలన కింద ఉంటుంది. గతంలో అది ఉందని బాగలేదని ఈయన తెచ్చుకున్నారు. మరి ఈయన తెచ్చుకున్న తర్వాత ఈయన కేసులు పెడతామని అంటే మాట్లాడితే కేసు పెడతామంటే ఎట్లా? మేధావి వర్గం నుంచి కానీ, లేదంటే పబ్లిక్ సైడ్ నుంచి కానీ వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి కదా సార్ దీంట్లో విషయంలో. అందుకనే నేను అడుగుతున్నది ఏంటంటే మంచి అవకాశం మీకు వచ్చింది. మంచి అవకాశం వచ్చినప్పుడు మంచి పరిపాలన అందించండి, ప్రజలకు మంచి చేయండి. ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు, పలానా వాళ్ళ కాలంలో మాకు ఇది జరిగింది అని గుర్తుపెట్టుకుంటారు. అది కాకుండా కేవలం ఈ వివాదాలతోని కాలయాపన చేసేటటువంటి పరిస్థితి ఉంటే కనుక వాళ్ళు అట్లనే గుర్తిస్తారు. అదే ఆ ప్రభుత్వంలో నడిపేటటువంటి వ్యక్తికి మంచి ఇమేజ్ వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి నేను కోరుతున్నది ఏమంటే మంచి ఇమేజ్ తెచ్చుకోండి, మంచి పరిపాలన అందించండి, ప్రజల యొక్క మంచిని మీరు కోరండి, మన్నన పొందండి, అభిమానం పొందండి. వాళ్ళ జీవితం అంతా గుర్తుపెట్టుకునే పరిపాలన మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం అందించినందుకు. నమస్తే. సో మొత్తానికైతే కాంగ్రెస్ పరిపాలన విషయంలో ఈ 1 year పాలన గురించి మాట్లాడితే మాత్రం వివాదంగానే నడుస్తుంది తప్ప పబ్లిక్కి ఉపయోగపడేటువంటి కార్యాచరణ ధోరణిలో ప్రభుత్వం పోయినట్టుగా అనిపిస్తలేదు. ఇక పురస్కారాన్ని తీసుకునే విషయంలో నిజంగా పురస్కారాన్ని ఇచ్చే టైంలో నన్ను గుర్తించినందుకు కృతజ్ఞతలు చెప్తూనే తిరస్కరించినందుకు కూడా ఆన్సర్ ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహ వివాదం విషయంలోనే నేను ఆ బతుకమ్మని ఎందుకు తీసేశారు, మన తెలంగాణ అస్తిత్వం బతుకమ్మ, అట్లాంటి అస్తిత్వాన్ని తీసే విషయంలో నేను నిజంగా ఖండిస్తున్నాను. మళ్ళీ తిరిగి
పునరాలోచన చేసి తెలంగాణ తల్లి విగ్రహంలో మళ్ళీ బతుకమ్మను పెట్టాలనేసి కూడా సార్ డిమాండ్ చేస్తున్నారు. సో పబ్లిక్ మన్ననలు పొందే విధంగా ప్రభుత్వ పరిపాలన ఈ మరి భవిష్యత్తులో ఉన్నటువంటి 4 సంవత్సరాలు ఉండాలి తప్ప ఒంటెద్దు పోకడలాగా పోతే మాత్రం ఖచ్చితంగా పబ్లిక్ తిరస్కరిస్తారు అన్న ఒక హెచ్చరికను కూడా జారీ చేస్తున్నారు నందిని సిద్ధారెడ్డి సార్.